guys, welcome back to our channel Crazy Boys Double One. హీరో వీడియో ఏంటంటే మనకైతే ఈరోజు శ్రీరామనవమి. ఈరోజు డేట్ వచ్చేసి మీరైతే చూడొచ్చు, కనబడిస్తుంది. ఈరోజు అయితే 27 మార్చ్. ఈరోజు అయితే శ్రీరామనవమి. దీని సందర్భంగా మనం అయితే మర్రూరు ఆంజనేయ స్వామి గుడికి అయితే పోతున్నాం. అక్కడైతే శ్రీరాముల వారి కళ్యాణం అయితే జరుగుతుంది. ఆ కళ్యాణమున టైంకి పోయి చూపించకైతే ట్రై చేస్తాము. ఇప్పుడైతే అందరు రెడీ అయిపోయినాం, స్నానాలు చేసి అందరము రెడీ అయినాం. నేను, మా తమ్ముడు, అమ్మ అయితే పోతున్నాం గుడికి బండిలో. ఇప్పుడైతే మేము దీపం అయితే పెట్టేసినాం. హార్ట్ తీసుకొని ఇంకా బయలుదేరేదే. మీకు ఆడంతా జరిగేదంతా క్లియర్గా చూపిస్తా. ఇదంతా వీడియోలో చూసుకున్నాం. లెట్స్ గో టు ద న్యూ వీడియో. మనమైతే ఈడంతా పూలు అయితే పెట్టేసుకున్నాం. మా తమ్ముడు మళ్ళీ పద్దన్నే పంచాయతీ పెట్టినాడు. ఏందో పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. అంతా డెకరేషన్ అయితే చేసేసుకున్నాం. ఇప్పుడైతే పూజ గదిలో దీపం అయితే పెట్టేసుకున్నాం. నెక్స్ట్ హార్ట్ తీసుకొని పూజ చేసేసుకొని వెళ్ళిపోదాం. One hour later. కొత్త ఛానల్ అయితే స్టార్ట్ చేసినాం మనం, గేమింగ్ ఛానల్ అని. దానికి కొంచెం సపోర్ట్ చేయండి. గైస్, మనకైతే ఇది వచ్చేసి అనంతపురం హైవే. అనంతపురం హైవేలో ఇక్కడ హోటల్ మాదిరి అయితే ఉంటుంది. అక్కడ నుంచి మనం ధర్మారం నుంచి వచ్చినట్లయితే లెఫ్ట్కి తిరగాల. అనంతపురం నుంచి ఇక్కడ ధర్మారంకి వస్తున్నట్లయితే రైట్కి తిరగాల. ఇంకా చక్కగా ఒకటే రూటే. ఈ రూట్ వెళ్ళిపోతే స్ట్రైట్ మనం మర్రూరుకి అయితే వెళ్ళిపోతాం. మీరు ఎక్కడ పోయినా కూడా హెల్మెట్ కంపల్సరీ వేసుకోండి. ఇప్పుడు కాలం అస్సలకే బాగాలేదు, రోడ్లు కూడా అంత మంచిగా లేవు. పోలీసు వాళ్ళు కూడా చాలా తిరుగుతున్నారు. హెల్మెట్ అయితే కంపల్సరీ పెట్టుకోండి, మన సేఫ్టీ కోసమే. గైస్, మనమైతే టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాం. ఇక్కడంతా కళ్యాణం జరుగుతుంది కాబట్టి రోడ్ అయితే బ్లాక్ చేసినారు.
ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఒక రూట్ ఉంది కదా, ఆ రూట్లో అయితే పోతే టెంపుల్ బ్యాక్ సైడ్కి అయితే వెళ్ళిపోతాం. గైస్ మన ప్లాన్లో అయితే చిన్న చేంజ్ అయితే వచ్చింది. మనమైతే అక్కడ ఇంకా కొంచెం అవుతుందంట. మనం ఇక్కడ చిన్న కదిరి అని ఓ సాము ఉంటాడు, అక్కడికైతే పోతున్నాం. ఇది వచ్చేసి మన బ్యాక్ సైడ్ కనొస్తాం కదా, అది వచ్చేసి హైవే. ఇలా హైవేలో నుంచి వచ్చినాక ఇక్కడ బోర్డు కనొస్తుంది కదా, టోల్ ప్లాజా అని, దాని దగ్గర కేఫ్ అయితే ఉంటుంది. ఇది హోటల్. దాని నుంచి ఇట్లా స్ట్రైట్ ఈ రోడ్లోకి వెళ్ళిపోతే ఆ బండ్లు వస్తున్నాయి కదా, అట్లా పోతే అక్కడ కానొస్తుంది అదే గుడి. అక్కడ కానొచ్చేది మనకు అదే గుడి. ఇక్కడైతే ముందర ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంటుంది. ఇటు నుంచి కేఫ్ నుంచి ఈ రూట్లో స్ట్రైట్ వెళ్ళిపోతే మనకు గుడి అయితే వస్తుంది. గైస్ 10 minutesలో అంతా ఆ రూట్లో వచ్చేస్తాం స్వామి దగ్గరికి అయితే. మనం ఎప్పుడైతే వచ్చేసాం, స్వామిని అయితే చూసుకోండి ఒకసారి. ఇప్పుడే టెంకాయ అయితే కొట్టించేసినాం. మీరు ఇక్కడ చూస్తున్న ఇసుక అయితే అది న్యాచురల్గా వస్తుందో లేకపోతే స్వాములు తెచ్చి పోస్తారు తెలియదు. ఆ ఇసుక తీసుకుపోయి ఇంట్లో చల్లుకుంటే మనకు పురుగులు అవన్నీ ఏంటి రావండా, ఇది తీసుకుపోయి పొలాల్లో కూడా చల్లుతారు. గైస్ మేమైతే స్వామిని అయితే దర్శనం చేసుకున్నాం. మీరు కావాలంటే ఈ ఎంట్రన్స్లో నుంచి కూడా పోవచ్చు, డైరెక్ట్ ఊర్లో నుంచి పోతుంది. ఇది మనం వచ్చిన దాకా ఆపోజిట్లోనే ఉంటుంది. ఇప్పుడైతే ఆంజనేయ స్వామి గుడి కాటికి అయితే వెళ్ళిపోదాం. श्रीकरण नामहम हरा ओम सकुट भानाते मस्तरिया विद्यावदायारुक्य ऐश्वर्यं दत्तो भारतकं रवे रवे मनोहरमे सहस्रनाम पुराणने మనకి ఈ విగ్రహాలను అయితే హోమం దగ్గర తీసుకుపోతున్నారు. ఫస్ట్ హోమం చేసి మళ్ళీ కళ్యాణం చేసేది. మనకి కళ్యాణం జరిగే మండపం అయితే ఇదే. ప్రతి సంవత్సరం ఇట్లే బాగా గ్రాండ్గా అరేంజ్ చేస్తారు. హోమం అయితే అయిపోయింది. ఇప్పుడైతే కళ్యాణం జరిగేకి మళ్ళీ మండపంలోకి అయితే తీసుకొస్తున్నారు. ఇట్లా తీసుకొచ్చేటప్పుడు పాట పాడాలంట. राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की श्रीराम जय जय राम శ్రీరామ జయ రామ జయ జయ రామ श्रीराम जय जय राम శ్రీరామ జయ రామ జయ జయ రామ श्रीराम जय जय राम శ్రీరామ జయ రామ జయ జయ రామ. मम उपहर्त समस्त फुरित क्षेत्वार श्री परमेश्वर प्रीत्यर्थम वधु वरौ वर पूजाख्यम कर्म करिष्ये మీరు కట్టే పూజ చేసుకునండి. నమోస్తుతే అహం ముహూర్తస్తు ముహూర్తస్తు ఇత్తం గృహ్ణంతు కళ్యాణ ముహూర్తస్తు ముహూర్తస్తు ఇదం గృహ్ణంతు ముహూర్తస్తు. అందరూ ఒకసారి మనసులో జై శ్రీరామ్. గైస్ ఇప్పుడైతే ఇంటికి వచ్చేసినాం. అదంతా కళ్యాణం అయితే బాగా జరిగింది. మీకైతే అంత క్లారిటీ చూపిలేకపోయినాం, ఎందుకంటే అంతా జనాలు అంతా ఆడే ఉన్నారు స్టేజ్ కాడే. వాళ్ళు చేపించే వాళ్ళే 10 మంది ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ, అందుకే మీకు చూపిలేకపోయినాం. లాస్ట్లో చాంజే వరకు ఉండి అందరూ వెళ్ళిపోయినాక ఆడైతే మీకు చూపించినాము. ఆ సాముల వారిని అందరినీ చూపించినాం కదా.
మీకు ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. మీరు కూడా ఎప్పుడైనా శ్రీరామనవమికి అట్లా కళ్యాణం చూసి పోయినారేమో కామెంట్ అయితే చేయండి. కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై బై.